అంతేకాదు అంతకు మించి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. రాజాసాబ్ వచ్చేసాడు, మామూలు హల్చల్ లేదు. ఎలా ఉంది టీజర్, రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఏంది కథ, కుబేరా బిజినెస్, తొలి ప్రేమ అండ్ అందాల రాక్షసి రీ రిలీజ్ రెస్పాన్స్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రాజాసాబ్ టీజర్ 3 to 4 days ముందు నుండే ఆ పోస్టర్స్తో ప్రీ టీజర్తో సూపర్ హైప్ అండ్ వైబ్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా అంతా రెబల్స్ మస్తు సౌండ్ చేశారు. ఒక్క ముక్కలో టీజర్ ర్యాంప్, వింటేజ్ ర్యాంప్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో కట్ చేస్తారని. ఎన్నో థింగ్స్ నన్ను సర్ప్రైజ్ చేశాయి టీజర్లో. ప్రభాస్ అన్న లుక్స్, ప్లాట్ లైన్, విఎఫ్ఎక్స్, బడ్జెట్ అన్నీ. నేను రొటీన్ ఎంటర్టైన్మెంట్ వేలో కట్ చేస్తారనుకున్నా, బట్ క్రేజీ ఉండే. ప్రభాస్ అన్న స్లాంగ్ బుజ్జిగాన్ని గుర్తు చేసింది. లుక్స్లో కూడా ప్రాబుల్లీ లాస్ట్ 8 yearsలో అంటే బాహుబలి 2 తర్వాత బెస్ట్ ఇదే. చాలా స్టైలిష్గా కూల్గా ఉన్న రెబల్ స్టార్, ఎలాంటి ప్రెషర్ లేకుండా సరదాగా. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి మూవీస్ చేయాలి కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ విజువల్స్. అసలు మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో వాటిల్లో రుణపడాలి. విఎఫ్ఎక్స్, సీజే టాప్ నాచ్ ఉంది. ఇందులోనే బిస్కెట్ చేస్తారనుకున్నా, బట్ అదే హైలైట్ అయింది. హారర్ టచ్ కూడా కొత్తగా ఉంది. టీజర్ అంతా ఎనర్జెటిక్గా కట్ చేశారు. సంజయ్ దత్కి ప్రభాస్కి సంబంధం ఏంటి, ఓల్డ్ ప్రభాస్ కథ ఏంది అనేది క్యూరియాసిటీ ఫ్యాక్టర్స్ టీజర్లో. యాక్చువల్గా 2 minutes ఉండదు ఏ టీజర్, ఇది 2 minutes 30 seconds ఉన్నా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా హైలైట్ అయ్యారు. ముఖ్యంగా మాలవిక మోహనన్. స్టోరీకి లింక్ అయి ఉంటే ఇంకా మంచిది. అండ్ తమనన్న బీజిఎం ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. స్టిల్ టీజరే కదా, సాంగ్స్లో మ్యాజిక్ చేసి ఉంటాడులే. సో ఓవరాల్గా మస్త్ అనిపించింది టీజర్. క్రేజీ స్టఫ్ ఉండేలా ఉంది. సో రెస్పాన్స్ చూస్తుంటే మోస్ట్లీ అందరిని ఇంప్రెస్ చేసినట్టే అనిపిస్తుంది టీజర్. అండ్ వ్యూస్లో కూడా 5 hours-లోనే 4 million వ్యూస్ అండ్ 3,54,000 likesతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. వ్యూస్ అండ్ లైక్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతున్నాయి. రేపు 24 hours అయ్యాక మోస్ట్ వ్యూడ్ అండ్ లైక్ టీజర్స్ పైన సపరేట్గా వీడియో చేద్దాం. మరి టీజర్ మీకు ఎలా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా? తర్వాత తొలి ప్రేమ అండ్ అందాల రాక్షసి సినిమాలు రీసెంట్గా రిలీజ్ అయ్యాయి. 2 బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అందాల రాక్షసి 3 days-లోనే 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓన్లీ నైజాంలోనే 1 కోటి మార్క్ దాటింది. అండ్ టోటల్ తెలుగు స్టేట్స్లో 1.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి 3 days-లో వరల్డ్ వైడ్గా 2 crore కొట్టింది. రీ రిలీజ్లో బ్లాక్ బస్టర్ అయింది అండర్ రేటెడ్ ఫ్లిక్. అండ్ తొలి ప్రేమ కూడా పెద్దగా హైప్ లేకున్నా 3 days-లో 1.2 కోట్లు కలెక్ట్ చేసి డీసెంట్ అనిపించుకుంది. కమింగ్ టు ప్రీ రిలీజ్ బిజినెస్, బాలయ్య సకండా 2 మూవీని ఓవర్సీస్ అదే నార్త్ అమెరికాలో టోటల్గా 16 నుండి 18 కోట్లకు కొంటున్నారు. ఇది బాలేబాబు కెరీర్ బెస్ట్ అండ్ ఆల్మోస్ట్ టైర్ 1 heroes రేంజ్. అంటే అఖండ 2 వరల్డ్ వైడ్ బిజినెస్ 100 కోట్లు టచ్ అయ్యేలా ఉంది. పెద్ద టార్గెటే. టాక్ రాకపోతే ఘోరమైన లాస్ వస్తుంది. అండ్ కుబేరా రైట్స్ భారీ లెవెల్లో వెళ్ళే అన్ని ఏరియాస్లో. నైజాంలో 16 కోట్లు, సీడెడ్లో 5 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 18 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 39 కోట్లు అయింది. అండ్ తమిళనాడు 20 కోట్లు మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియావి రావాలి. ఇంచుమించు టోటల్ వరల్డ్ వైడ్గా 70 crore వరకు అయ్యేలా ఉంది. క్లాస్ సినిమా కాబట్టి యునానిమస్ స్టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్కి హిట్ అవ్వదు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్గా ఉండే. కమ్ములా సార్ చాలా గ్యాప్కి యూనిక్ కంటెంట్తో వస్తున్నాడు. రిచ్ వర్సెస్ పూర్ ఆస్పెక్ట్లో ఒక కొత్త పాయింట్ అండ్ సెటప్తో ఉండబోతుంది సినిమా. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక కొత్త వైబ్నిచ్చింది. June 20th గ్రాండ్ రిలీజ్, పెద్ద హిట్ అవ్వాలని విష్ చేద్దాం మరి. సో అది గైస్ మ్యాటర్. రాజాసాబ్ టీజర్ రివ్యూ అండ్ రెస్పాన్స్, రీ రిలీజ్ కథ, మూవీస్ బిజినెస్ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.